నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో తేల్చి చెప్పేసిన సిబిఐ మాజీ డైరెక్టర్ అయితే తిను RRRకి సపోర్ట్గా నిలుస్తున్నారని కూడా తెలుస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది సిబిఐ మాజీ డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే రఘురామ కృష్ణంరాజు గారికి కూడా సపోర్ట్ ఉంటున్నట్టు కూడా తను చెప్పడం జరిగింది. సో ఇదంతా మనం ఎలా చూడాలి సార్? సో విచిత్రంగా ఏంటంటే ఆ సిబిఐ మాజీ డైరెక్టర్ ఒక అభిప్రాయాన్ని పంచుకున్నారు. సాధారణంగా ఆయన తొందరగా ఏ అభిప్రాయాన్ని కూడా పంచుకోరు. వివాదాస్పద అంశాల్లోకి ఆయన తల దూర్చరు. కానీ ఆయన ఒక ట్వీట్ చేశారు విచిత్రంగా. ఏం ట్వీట్ చేశారంటే, రఘురామ కృష్ణంరాజుకి టికెట్ ఇవ్వకపోవడం వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, బీజేపీలో కోట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఆ కోట్లు చేసినటువంటి పని కారణంగానే రఘురామ కృష్ణంరాజుకి టికెట్ ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని ఆయన ట్వీట్ రూపంలో వ్యక్తపరిచి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనే దాని మీద కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. రఘురామ కృష్ణంరాజు ఏదైతే గత 2 రోజుల నుంచి చెప్తూ ఉన్నారో సేమ్ అలాంటి అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణంరాజు ఏం చెప్తున్నారు, మొదటి నుంచి కూడా నరసాపురం టికెట్ రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొందరు బీజేపీలో ఉన్నారు, వాళ్ళు బీజేపీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లుగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు నరసాపురం టికెట్ నాకు రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అనేక రకాల లేఖలు బీజేపీ అధిష్టానానికి రాయడం జరిగింది అనేది ఆయన చెప్పారు. ఎప్పుడో ఆయన స్మెల్ చేశారు ఆ సమాచారాన్ని, ఎప్పుడో రఘురామకృష్ణరాజు స్మెల్ చేశారు. ఆల్రెడీ ఆయన ఆల్మోస్ట్ ఈ ఫైనలైజేషన్ కాకముందే జాబితా ఆయన 4 రోజుల ముందే చెప్పి వాళ్ళ పేర్లు కూడా ఉదహరించారు. బట్ ఆయన పేర్లు ఎందుకు ఉదహరించారు అనేది నాకు కూడా కొంత సందేహంగా ఉంది. ఎందుకంటే ఆయన ఉదహరించినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో విష్ణువర్ధన్ రెడ్డి కానీ లేదా సోము వీర్రాజు కానీ వాళ్ళకి అంత స్టేచరు ఢిల్లీలో లేదు, ఢిల్లీ అధిష్టానం వద్ద లేదు అనేది బీజేపీలో ఉండేటువంటి వాళ్ళే చెప్తూ ఉంటారు. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి అనే అతను యువమోర్చాకు సంబంధించినటువంటి లీడరు. అతనికి పార్టీలో పెద్దగా ఎక్కడ డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచి తనని లేదంటే అతనికి ప్రత్యేకమైన గుర్తింపు పార్టీలో ఎక్కడా లేదు. జస్ట్ ఆయన కొంచెం మాటకారి, ప్లస్ ఈ ఛానల్లో వినిపిస్తున్న కొంతమంది అంటుంటారు మీడియా టైగర్స్ అని, పేపర్ టైగర్స్ అని, మీడియా టైగర్స్ అని అంటుంటారు. ఆ జాబితాలోకి ఈయన వస్తాడనేది బీజేపీ వాళ్ళలోనే కొంతమంది చెప్తూ ఉంటారు ఆయన గురించి. అలాగే సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా బీజేపీ అధిష్టానానికి తెలుసు. అందుకే ఆయన అర్ధాంతరంగా మార్చేశారు. ఆలక్షణంగా ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరిని పెట్టారు కదా. అలాంటి వాళ్ళు చెప్తే బీజేపీ అధిష్టానం ఎందుకు వింటుంది? నడ్డా కానీ లేదంటే అమిత్ షా కానీ లేదా నరేంద్ర మోడీ కానీ వినేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఉండదు. కానీ రఘురామకృష్ణరాజు ఏంటంటే వాళ్ళిద్దరి మీదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఆయనకి తెలిసింది కాదు వీళ్ళిద్దరు కాదు, లెటర్ రాసిన మాట వాస్తవమే వీళ్ళిద్దరు, కానీ వీళ్ళ వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది ఆయన ఫైనల్గా కంక్లూజన్కి వచ్చారు రఘురామకృష్ణరాజు. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు బీజేపీలో ఉన్నారు, కొంతమంది వాళ్ళ ద్వారా చేయించారు ఇదంతా అనేది ఇప్పుడు కంక్లూజన్కి వచ్చారు రఘురామకృష్ణరాజు. అసలు విషయం ఏంటంటే ఢిల్లీలో బీజేపీ అగ్ర లీడర్లతో లైజనింగ్ చేసేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఢిల్లీలో ఉన్నారు. అతను రాజ్యసభ అందుకోసమే ఇచ్చారు అతనికి. సరే, అతని పేరు నేను రివీల్ చేయను, కానీ సహజంగా ఏంటంటే ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అమిత్ షా, నరేంద్ర మోడీ అపాయింట్మెంట్స్ లభించలేదు. ఆ తర్వాత విజయసాయి రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో లైజనింగ్ ఏర్పాటు చేసుకొని ద్వారాలు ఓపెన్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ చేయించాడు. ఆ రోజు నుంచి అమిత్ షా దగ్గరికి, నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తున్నాడు. ఫస్ట్ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తున్నారు, ఆ తర్వాత అమిత్ షా డోర్స్ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ డోర్స్ ఉన్నాయి, కానీ అమిత్ షా దగ్గర డోర్స్ దాదాపుగా క్లోజ్ అయిపోయాయి. అయినప్పటికీ కూడా అక్కడ మళ్ళా డోర్స్ ఓపెన్ చేయించడానికి అక్కడ ఒక అతను లైజనింగ్ ఆఫీసర్ లాగా వ్యవహరిస్తున్నాడు. అందుకోసం ఆ డోర్స్ని అలా ఓపెన్ చేయించడానికి కోసం రాజ్యసభని ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతనికి. సో అతని పేరు నేను రివీల్ చేయడానికి కాదు, కానీ బట్ అతను మొత్తం కూడా ఈ ఆపరేషన్స్ అంతా చేస్తూ ఉన్నాడు. రఘురామకృష్ణరాజు విషయంలో కూడా అతనే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను ఏ విధంగా
పండుతారో అందరికీ తెలుసు. ఆ వ్యూహాల్ని ఇంప్లిమెంట్ యాజ్ ఇట్ ఈస్గా చేయటంలో ఢిల్లీలో ఉండేటువంటి ఆ రాజ్యసభ సభ్యుడు చేశాడు అనేది ఇప్పుడు కంక్లూజన్కి వస్తున్నాడు రఘురామకృష్ణరాజు. సో ఇంత పెద్ద ఎత్తున లాబింగ్ జరిగింది కాబట్టి రఘురామకృష్ణరాజుకి టికెట్ రాలేదు బీజేపీ తరఫు నుంచి. అయితే బీజేపీలో ఆయన అసలు సభ్యత్వం లేదు, బీజేపీలో చేరకుండా టికెట్ ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు కొత్త వాదన తీసుకొస్తున్నారు. సో రఘురామకృష్ణరాజు ఏం చెప్తున్నారు, దీని అంతటికీ కుట్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ ఒకటేను, బీజేపీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఒకటేను. సో ఈ గేమ్ను నమ్మొద్దు, మీరు గేమ్ ఆడుతున్నారు అనే ఒక సందేశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి అనేది కలిసి పనిచేస్తుందా లేదా అనేటువంటిది వినిపిస్తుంది. ఇప్పుడు కూటమి సీట్ల షేరింగ్ అయిపోయింది, ఓట్లకు సంబంధించి ఓట్లు బదిలీ అవుతాయా లేదా అనేటువంటి సందేహంలో ఉన్నటువంటి క్రమంలో ఆ ఓట్లను బదిలీ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. నానా తంటాలు పడుతున్నాడు ఆయన. ఏది ఓట్ల షేరింగ్ కోసం, ఓట్ల బదిలీ కోసం. ఓట్లు బదిలీ అవుతాయా అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఓట్లు బదిలీ అయ్యేటువంటి అవకాశం లేదు. చిలకలూరిపేట సభ చూసిన తర్వాత, నరేంద్ర మోడీ ఏ విధంగా ప్రసంగించారో చూసిన తర్వాత ఓట్ల బదిలీ అనేది బీజేపీకి అయ్యేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు బీజేపీ యొక్క లిస్టు ప్రకటించిన తర్వాత 6 ఎంపీ స్థానాలను ప్రకటించిన తర్వాత అభ్యర్థుల్ని, ఆ 6 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తాజా సర్వేల్లో వచ్చినటువంటి సారాంశం. ఇదే విషయాన్ని సిబిఐకి సంబంధించిన మాజీ డైరెక్టర్ ఆయన వెల్లడిస్తూ రఘురామకృష్ణరాజు టికెట్ లభించకపోవటం అనేది బాధాకరం, బట్ ఇస్తే బాగుండేదని వ్యక్తం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే దేశంలో కూడా ఎన్డీఏ కూటమి అవకాశంలో ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఏర్పాటు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పడినప్పటికీ, ఢిల్లీలో ఎన్ని లాబింగ్లు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి, ఆ సిబిఐ డైరెక్టర్ చెప్తుంది ఏంటంటే, మాజీ డైరెక్టర్ చెప్తుంది ఏంటంటే, కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ వస్తుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అని చెప్పి ఆయనకున్నటువంటి అంచనాలను వ్యక్తం చేశారు. ఇంతకీ ఎవరు ఆయన అంటే, జనరల్గా సిబిఐ అన్న మాట ఎత్తగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తొచ్చే పేరు లక్ష్మీనారాయణ పేరు. ఆయన జాయింట్ డైరెక్టర్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్. కానీ ఇక్కడ నాగేశ్వరరావు సిబిఐ మాజీ డైరెక్టర్, సిబిఐ డైరెక్టర్గా చేశారు ఆయన. సిబిఐ డైరెక్టర్గా చేసి సంచలనాలను కూడా సృష్టించారు ఆయన. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన తాజాగా రాజకీయాల మీద ఆయన వ్యాఖ్యలు ఇస్తూ ట్వీట్ కూడా చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ ఆ ట్వీట్లో ఆయన పొందుపరిచింది ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఎన్ని చేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా, ఎన్ని లాబింగ్లు చేసినా ఢిల్లీలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది, దేశంలో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుంది అని చెప్పి ఆయన అంచనాలను వ్యక్తం పరిచారు. ఎట్ ద సేమ్ టైం రఘురామకృష్ణరాజు ఏదైతే చెప్పారో దానికి ఆయన ఆల్మోస్ట్ అండగా నిలిచారని చెప్పి మనం చెప్పుకోవచ్చు.